బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు అమరావతికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు వెళ్లనున్నారు. ఈ నెల 22న భేటీ జరగాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ ఈ నెల 15 నుంచి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రేపు సాయంత్రం 4 గంటలకు సినీ పెద్దలు సీఎం చంద్రబాబును కలవనున్నారు. సీఎంతో భేటీకి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీలో సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు మంత్రి కందుల దుర్గేష్ సినీ ప్రముఖులకు ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. మీటింగ్ కు హాజరు కానున్న వారిలో డైరెక్టర్లు బోయపాటి, త్రివిక్రమ్, రాజమౌళి, నాగశ్విన్, నిర్మాతలు అశ్విని దత్, దిల్ రాజ్, అల్లు అరవింద్, దానయ్య, కేవి రామారావు, నటీనటులు బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్ నారాయణమూర్తి, నాని ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 35 నుంచి 40 మంది సినీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇక సినీ ప్రముఖుల భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్న మొత్తంగా చంద్రబాబు నాయుడు పిలుపుతో హైదరాబాద్ నుంచి సినీ ప్రముఖులంతా విజయవాడకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో రేపు సినీ ప్రముఖుల భేటీ ఏదైతే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. ఏదైతే కొన్ని రోజుల క్రితం ఈ వివాదం ఏదైతే మొదలైందో, ఏదైతే థియేటర్ల బంద్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే స్టార్ట్ అయిందో, అక్కడ నుంచి సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులకి సంబంధించినంత వరకు వచ్చి అటు సీఎం ని గాని లేకపోతే డిప్యూటీ సీఎం ని గాని అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ తో కానీ ఎటువంటి సంప్రదింపులు జరపకపోవడం, అలాగే దీనికి సంబంధించి ఎగ్జిబిటర్లు తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా వారు ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తోటి గత 15 రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ దీనిపైన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో పాటుగా థియేటర్లకి సంబంధించినటువంటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి థియేటర్ లో ఏవైతే టికెట్స్ రేట్లు కావచ్చు, అక్కడ అమ్ముతున్నటువంటి ఆహార పానీయాలకి సంబంధించినటువంటి రేట్ల విషయం ఎలా ఉంది, అలాగే అక్కడ ఇస్తున్నటువంటి సదుపాయాలు ఎట్లా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ ని కూడా తయారు చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమాని కూడా పూర్తిగా సినిమా తీయలేని పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాము, రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా సినిమా పరిశ్రమకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏమేం కావాలి అనే అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఎవరు చర్చించకపోవడం పట్ల అంటే రాష్ట్రం విడిపోయి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇటువంటి ఏర్పాటు అనేది జరగలేదు. కొన్ని చోట్ల స్టూడియోస్ నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా స్థలం కేటాయింపులు జరిపినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి షూటింగ్స్ పూర్తి స్థాయిలో చేసుకునే పరిస్థితి అనేది ఇప్పటి వరకు లేకపోవడంతో రేపు జరిగేటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో భేటీ కొంత కీలకంగా మారబోతా ఉంది. దాదాపు 35 నుంచి 40 మంది వరకు కూడా రేపు సీఎం చంద్రబాబు నాయుడుతో మధ్యాహ్నం 4 గంటలకు భేటీ అవుతారు. యాక్చువల్ గా ఈ భేటీ అనేది ఈ నెల 22వ తేదీ జరగాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటన నేపథ్యంలో ఈ రోజు అది రేపటికు మారినట్లుగా తెలుస్తా ఉంది. ఇక రేపు 4 గంటలకు సీఎం తో భేటీకి ముందు పవన్ కళ్యాణ్ తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి వచ్చే నిర్మాతలు, డైరెక్టర్లు అలాగే హీరోస్ అంతా కూడా ముందుగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయం నుంచి సీఎం ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఈ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలకు చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక పెద్ద సినిమాల సమయంలో రేట్లు పెంచుకునేందుకు కావాల్సినటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఇప్పటి వరకు వచ్చి కలవడము, అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా చాలా కూడా సినిమా తీసేందుకు అనువైన ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా దానిని డెవలప్మెంట్ చేసే దిశగా ముందుకు వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో అది కీలకంగా మారబోతా ఉంది. దాదాపు 35 నుంచి 40 మంది వరకు కూడా సినీ పెద్దలు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా కూడా రేపు మధ్యాహ్నానికి విజయవాడకి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తారు. దాదాపుగా
చాలా వరకు అంటే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి చాలా అంశాలపైన చర్చకు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పాలి. అటు నిర్మాతల నుంచి అలాగే హీరోస్ అలాగే డైరెక్టర్స్ వీరు కూడా కొంత ఏవైతే వారికి సంబంధించినటువంటి అంశాలు సూచనలు కూడా ఆంధ్రప్రదేశ్ ని అడగబోతూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి అవకాశాలు అవసరాలు ఏమున్నాయి, ఇక్కడ సినిమా తీయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏం కావాలి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఈ సమావేశం అనంతరం సీఎం హౌస్ సమావేశం అనంతరం మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ వీరితోటి కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ.